నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకున్న జ్ఞానానికి జోహార్లు. నేను చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచాను, కానీ కొందరు అసలు గెలవలేదు కదా. ఈ మధ్య చాలాసార్లు కేసీఆర్ గారిని కలిశాను. కవిత గురించి అసలు చర్చ జరగలేదు. అదే విషయాన్ని టీవీలో చెప్పాను. 25 ఏళ్ల నుండి పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా ఉన్నాను. 2001 నుండి ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన గెలుపు ఓటములకు నాదే బాధ్యత. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకొని ఓడిపోగానే పారిపోయే రకం కాదు నేను. కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే రేవంత్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలలాగానే కవిత మాటలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నేను అనుకుంటుంది ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం కానీ వారి జ్ఞానానికి నా జోహార్లు. ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇక రెండో విషయం అంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటున్నా. ఆమె నేనేమంటున్నా, వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణన్. అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు. మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు, తను వల్లెవేస్తున్నందుకు, అవి వాడుతున్నందుకు నేను ఆమెకు జరిగిన ఉద్యమాలన్నిటికీ, వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుడిని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా. నాకేం భయం లేదు. తప్పకుండా గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుడిని, క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన, 15-20 రోజులు పూర్తి కాలం గడిపిన. ఏ ఒక్క మధ్యన ఈ చర్చ రాలే, ఈ ప్రస్తావన రాలే. నేను అదే విషయాన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏం అడిగినా అది వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు. కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడిను, అది రాలేదు కాబట్టి చెప్పిన. నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు, దాంట్లో మాట్లాడకూడదు ఏం లేదు, లేకపోతే అన్పార్లమెంటరీ లేదు, ఇంకొకటి లేదు.
కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనకచెర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రులు అడిగినప్పుడు అదే మాట చెప్పిన. నేను ఒక్కసారి మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒక్కటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే కవిత లేరని చెప్పి మీరు చేసిన కామెంట్స్ వల్ల ఇంత జరిగింది అంటున్నారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము, అందులో సందేహమే ఉంది, దాంట్లో పెద్ద ఆశ్చర్యమేముంది, దాంట్లో ఏం పెద్ద పొరపాటు పదం లేదు కదా. అంటే ఎమ్మెల్సీ కవిత సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి ఏమంటారు మరి. అంటే రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత పోయిదో ఏదో ఒకటి గెలిచినా కదా, మరి అసలే ఓడిపోవడానికి కూర్చోడం పేరు మీరు, అది ఎందుకు జరిగింది అని. జగదీష్ రెడ్డి గారు, ఒకవైపు రాజకీయ పద్ధతుల చేతిలో ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవానికి మీకు ఈ శ్రమ లేకుండా రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాల్ని మరొకసారి వల్లవేసే ప్రయత్నం, వారికి సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను చెప్పినది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ అంశం మా మధ్య చర్చకు రాలేదు. నేను ఇదే విషయాన్ని చెప్పాను. నేనేమంటున్నా, ఈ విషయాలు ఏది మేము ఎప్పుడు చర్చించలేదు. సరే, ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు అంటారు కానీ అది వినలేదు నేను. ఆ విషయం నేను వినలేదు. అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా, ఒక కేసీఆర్ సైనికుడిగా మీరు ఆమె పైన అంత యాడ్స్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు? ఆమె అదే అంటుంది. ఆమె ఇది మరి నేను చూడలేదు ఆ విషయం. నేను చూస్తుంటే మాట్లాడేవాన్ని. బహుశా నేను 2-3 డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా, చూడలేదు. రైట్, థ్యాంక్ యూ.